ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞానపీఠం ధర్మగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి వైదిక విద్యలలో అన్ని వేద శాఖలు, అన్ని ఆగమ శాఖలు, దివ్య ప్రబంధం, స్మార్త శాఖలు, అలాగే సంస్కృత సాహిత్యం మనం బోధిస్తూ ఉన్నాం. ఈ విషయాల్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం లోకానికి వివరించి చెప్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 7 వేద శాఖల గురించి మనం తెలుసుకున్నాం. దివ్య ప్రబంధం గురించి కూడా మనం పరిచయం చేసుకున్నాం. తర్వాత ఆగమాల్లో ప్రధానమైనటువంటి వైఖానసాగమం, పాంచరాత్రాగమం వాటి గురించి తెలుసుకున్నాం. అలాగే పాంచరాత్రాగమానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవాగమం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి శైవాగమం అంటే తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి చక్కగా వేయించేసి ఉన్నారు. వారిని కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో కానీ ప్రధానంగా అనుసరించేటటువంటిది శైవాగమం. శివుణ్ణి అనుష్ఠించేటటువంటిది, శివారాధన చేసేటటువంటిది అన్నమాట. దానికి శైవాగమము అని పేరు. వారు చక్కగా మనం ఏమని ప్రార్థిస్తామంటే, వృషాధిరూఢం దేవేశం సర్వలోకైక కారణం ధ్యాయేద్ బ్రహ్మాదిభిస్తుత్యం పార్వతీ సహితం శివం. పరమేశ్వరుడు వృషభవాహనుడు, పార్వతీదేవితోటి అవినాభావ సంబంధం కలిగినటువంటి వాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉంటారనమాట. అటువంటి ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆగమానికి శైవాగమం అనేటువంటి పేరు. అసలు ఆగమం అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి? ఆ గా మ 3 అక్షరాలు ఉన్నాయి. ఆ అంటే ఆగతం పంచవక్త్రాత్తు, గా అంటే గతంచ గిరిజాననే, మా అంటే మతంచ వాసుదేవేన తస్మాద్ ఆగమముచ్యతే. ఆ అంటే సాక్షాత్తు పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క పంచముఖార విందముల నుంచి ఉద్భవించింది. ఆ గా అంటే వెళ్ళింది ఎవరు విన్నారు అంటే మొట్టమొదటగా పార్వతీదేవి అర్థం చేసుకుని విన్నది. అలాగే ఇది బాగుంది అని అంగీకరించినటువంటి వారు ఎవరు అంటే సాక్షాత్తు వాసుదేవుడైనటువంటి విష్ణుమూర్తి. అందువల్ల ఆగమం అనేటువంటి పేరు దీనికి సార్థకమైంది. ఇటువంటి శైవాగమోక్త విధానం ద్వారా శివాలయాల్లో ఉత్సవాలు కానీ, ప్రతిష్టలు కానీ, ఆరాధనలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనికి కామికాగమం అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అంటే మనం ఎటువంటి కోరికలు మనం భగవంతుడి దగ్గర ప్రార్థించాలన్నా యాగమోక్త విధానంగా మనం చక్కగా ప్రార్థన చేయాలి, ఉత్సవాదులన్నీ కూడా చేయాలి. అటువంటిది ఈ యొక్క శైవాగమం. దీంట్లో కూడాను ఆరాధనా విధానం, ఉత్సవ విధానం, ప్రతిష్టా విధానం అనేటువంటి 3 పద్ధతులు కూడా ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం ఆరాధన విధానం గురించి చక్కగా తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రయవత్. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఆదౌ శివగురుస్కందశ్చాగస్త్యశ్చ తతః పరం దూర్వాసాశ్చోపమన్యుశ్చ అఘోరాచార్య ఏవ చ. త్రిలోచన శివశ్చేతి సంప్రదాయ క్రమాత్ గురూన్. గురుభ్యో నమః.
कामिकं योगजं चिन्त्यं कारणं त्वजितं तथा दीप्तं सूक्ष्मं सहस्रं च अंशुमान् शुक्रभेदकम् विजयं चैव निःश्वासं स्वायम्भुवमतानलम् वीरं च रौरवं चैव मकुटं विमलं तथा चन्द्रज्ञानं च बिम्बं च प्रोत्थीतं ललितं तथा सिद्धं सन्तान सर्वोक्तं पारमेश्वरमेव च किरणं वातुलं चैव 28 संख्यकाः कोटं येन जगच्चराचरमिदं प्रोतं च सर्वं सदा स्योतन्ते पथकोऽपि पाशनिकरात् यस्य प्रसारेण तत् ॐ ख्यातिमनोच्चरध्वनिगतम् ज्योतिष्मतां द्योतकम् వ్యోమవ్యాపిపరం శివాక్షమలం. శైవాగమంలో ఉన్నటువంటి ఆరాధనా భాగం గురించి మనం చక్కగా తెలుసుకుందాం అనుకున్నాం. అంటే భగవంతుణ్ణి చేరటం అనేటటువంటిది మానవ జన్మ యొక్క లక్ష్యం. గమ్యం ఏమిటి అంటే భగవంతుడితోటి సాలోక్య సారూప్య సాయుజ్య సామీప్యములు అనేటటువంటి మోక్షాన్ని పొందడమే మానవ జన్మ యొక్క సార్థకత. అందుకోసమని పరమేశ్వరుని చేరాలి అంటే శైవాగమం అనేటటువంటిది ఆధారమవుతుందన్నమాట. అందువల్ల అటువంటి పరమేశ్వరుని చేరటానికి శైవాగమంలో 4 మార్గాలు చూపింపబడ్డాయి. అవి 4 పాదాలుగా విభాగం చేయబడ్డాయి. మొదటిది జ్ఞానపాదం, రెండవది యోగపాదం, మూడవది క్రియాపాదం, 4వది చర్యాపాదం. దీంట్లో జ్ఞానపాదం ద్వారా శివతత్వము అలాగే మోక్షము. ఎందుకంటే పరమేశ్వరుడి వల్ల జ్ఞానం కలుగుతుందన్నమాట. ఈశ్వరాద్ జ్ఞానమిచ్చేతని, జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానం ఎలా పొందాలనేటువంటి విషయము ఈ జ్ఞానపాదం అనేటటువంటి మొదటి భాగం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండటం, భగవంతుల్లో ఐక్యమవటం అనేటటువంటిది, భగవంతుల్లో ఐక్యమవటమే మనకు ప్రధానమైనటువంటి విషయం. అదే అద్వైత సిద్ధాంతం, అదే శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించింది. అద్వైతమే వాస్తవంగా ఉన్నటువంటిది. అది మరుగున పడిపోయింది, అది మనకు తెలియలేదని అనుకున్నప్పుడు మహాపురుషులు సాక్షాత్ పరమేశ్వరావతారంగా శ్రీ శంకరులుగా ఆవిర్భవించారన్నమాట. వారు ఆవిర్భవించి జీవుడు దేవుడు ఒకటే అనేటువంటి విషయాన్ని నిరూపించారు. అంటే జీవుడు పరమేశ్వరులో లీనమవటం అనేటటువంటిది మానవజన్మ యొక్క సార్థక్యం అనే విషయాన్ని కూడా వారు తెలియపరిచారు. కనుక ఆ విషయాన్ని కూడాను ఈ యోగపాదం ద్వారా తెలియబడతాయి. అలాగే క్రియాపాదం అనేటటువంటిది మూడవది. క్రియ అంటే ఒక సత్కర్మలు అన్నమాట. అంటే దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన, అలాగే ఉత్సవములు, నిత్యార్చన మొదలైనటువంటివి కూడా అటువంటి సత్కర్మలు, వేదోక్త కర్మలు ఆగమ విధానంగా చేయటం అనేది ఏదైతే ఉందో అది క్రియాపాదంలో చెప్పబడింది. తర్వాత చర్యాపాదం అంటే పరిచర్యలు చేయాలి భగవంతుడికి. భగవంతుడికి దాసుడుగా మనం పని చేయాలి, భగవత్ కైంకర్యం చేయాలి. మన యొక్క యావత్ శక్తిని కూడాను భగవత్ పూజ కోసం, భగవద్ ఉపాసన కోసం మనం వినియోగించాలి. అది ఎలా చేయాలనేటటువంటిది చర్యాపాదం ద్వారా తెలియబడుతుంది. ఈ విధంగా ఇటువంటి 4 పాదములుగా విభాగం పొందినటువంటి శైవాగమోక్త విధానంలో ఆరాధన అనేటటువంటిది ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం భూ ఓం భువః ఓం సువః అనిధన నిధన నిధనోద్భవ శివ సర్వ పరమాత్మన్ మహేశ్వర మహాదేవ సద్భావేశ్వర మహాతేజః యోగాధిపతయే ముంజ ముంజ ప్రథమ ప్రథమ సర్వసర్వ భవ భవ భవోద్భవః సర్వభూత సుఖప్రద సర్వసాన్నిధ్యకర బ్రహ్మ విష్ణు రుద్రపర అనర్చిత అనర్చిత అసంస్కృత అసంస్కృత పూర్వస్థిత పూర్వస్థిత సాక్షిన్ సాక్షిన్ తురు తురు పతంగ పతంగ పింగ పింగ జ్ఞాన జ్ఞాన శబ్ద శబ్ద సూక్ష్మ సూక్ష్మ శివ సర్వ సర్వదా ఓం నమో నమః ఓం నమః శివాయ ఓం నమో నమః ఓం హ్రీం కృష్ణవాససే సింహవదనే
महावदने महाभैरवी सर्वशत्रुकर्म विध्वंसिनी परमन्द्रच्छेदिनी सर्वभूतदमनी सर्वभूतान् बन्धबन्धा सर्वविघ्नाच्छिन्निच्छिन्नि सर्वव्याधीन् निकृन्द निकृन्ता सर्वधृष्टान् भक्ष्य भक्ष्य ज्वालाजिह्वे करालदंष्ट्रे प्रत्यङ्गंष्ट्रे प्रत्यङ्गिरे ఓం నమో నమః. ఇటువంటి శైవాగమంలో అర్చనా భాగాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో దేవాలయ ప్రవేశము, కవాటోద్ఘాటనము, పాత్రశుద్ధి, మహాఘంటానాదం అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇటు తర్వాత ఉత్సవ భాగాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్వస్త్యస్తు శ్రీమదరేకకోటి బ్రహ్మాండానాం అష్టాదశకోటి మహాప్రమథగణాధీశ్వరాణాం మహాపరమపాశుపత వ్రతస్థానాం ఇంద్రాగ్నియమనైరుతి వరుణ వాయు కుబేర ఈశానాది త్రయస్త్రింశత్కోటి దేవానాం. ఈ యొక్క శైవాగం అనేటటువంటిది 28 భాగాలుగా ఉందని మనకు ఈ సంప్రదాయంలో ఉన్నది. ఏమిటంటే అది కామికాగమము, యోగజాగమము, చింత్యాగమము, కారణాగమము, అజితాగమము, దీప్తాగమము, సూక్ష్మాగమము, సహస్రాగమము, అంశుమానాగమము, సుప్రభేదాగమము, విజయాగమము, నిశ్వాసాగమము, స్వయంభువాగమము, అనలాగమము, వీరాగమము, రౌరవాగమము, మకుటాగమము, విమలాగమము, చంద్రజ్ఞానాగమము, బింబాగమము, ప్రోద్గీతాగమము, లలితాగమము, సిద్ధాగమము, సంతానాగమము, శర్వోక్తాగమము, పారమేశ్వరాగమము, కిరణాగమము, వాతులాగమం అనేటటువంటిది భేదాలతో 28 అష్టావింశతి ఆగమాలుగా మనకు చెప్పబడింది. ఇటువంటి 28 ఆగమాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సాక్షాత్తు పరమేశ్వరు నుంచే ఆవిర్భవించాయి. కాబట్టి ఈ 28 ఆగమాలకు కూడాను 207 ఉపాగమాలు ఉన్నాయి. అలాగే 18 పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా శైవాగమ సిద్ధాంతానికి ప్రామాణిక మూలాధారాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మూలం ఏమిటి అంటే వేదమంత్రములే. మనకు 4 వేదములలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో మూలభూతమైనటువంటి మహామంత్రములన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా ఆధారం చేసుకుని ఈ ఆగమాలన్నీ కూడా లోకంలో నిర్వహింపబడుతున్నాయి. ఇటువంటి ఆగమ విధానంగా ఉత్సవాద భాగాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి చూర్ణిక అనేటువంటి ఆ మంత్రాలన్నీ కూడా ఇప్పుడు మనం మన విద్యార్థుల అధ్యాపకుల ద్వారా తెలుసుకుంటున్నాం. గుడలాజాన్న జీరకేక్షుతవరాజ నిష్పావక కదలీ కందనారికేల మాతులుంగ ప్రభృతీనాం బ్రహ్మణశ్చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమారస్వామినః షణ్ముఖానాం అష్టవసూనాం నవబ్రహ్మణాం దశదిగీశ్వరాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వానాం చతుర్దశ భువనానాం పంచదశ తిథీనాం షోడశ కళానాం అష్టాదశ జ్యోతిషాస్త్ర సంవత్సరాయన ఋతుమాస పక్ష తిథి వార నక్షత్ర లగ్న హోరాద్రేకాననవాంశ ద్వాదశాంశ త్రింశాంశకానాం నిరంతరానుకూల స్వస్తి విజయ సంప్రాప్తి ద్వారా సత్యజ్ఞానానందానంద స్వరూపస్య సకల భువన నదీ కారణస్య సర్వజ్ఞస్య సర్వేశ్వరస్య సర్వభూతాదివాసస్య ఇంద్రాదివందిత పదాంబుజస్య పుండరీక చర్మాంబరస్య శేషాది భోగేంద్ర భోగ కల్పిత గ్రైవేయకాంగద కటి సూత్రహార కేయూర కుండలాది సమస్త భూషణ భూషిత దివ్య మంగళ విగ్రహస్య గంగా నదీ చంద్రఖండావతం జటామండల మండిత శ్రియా శ్రీ ఆనందవల్లీ కళ్యాణ పరిపూరితానంద మహోత్సవ లీలా వినోదస్య పరమ కృపయా భక్తానాం సంపూర్ణ సకల ఫలావాప్తిరస్వితి భవంతో మహాంతో గృహంతో సకల ఫలావాప్తిరస్తు. మనం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ శివాలయాన్ని మనం పరమేశ్వరుని దర్శించినా
అక్కడ జరిగేటువంటి ఉత్సవ విధానాలన్నీ, ఆరాధనా విధానాలన్నీ కూడాను ఈ శైవాగమ పద్ధతిలోనే జరుగుతూ ఉంటాయి. దక్షిణ దేశంలో చాలా విపులంగా ఉంటుంది. ఉత్తర దేశంలో కూడాను ఇదే ఆగమాన్ని అనుసరించి పూజా కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దాంట్లో ఆరాధనా పద్ధతి, ఉత్సవ పద్ధతి తెలుసుకున్నాం. తర్వాత ప్రతిష్టాభాగం అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. ఓం హాం శివదత్వాయ నమః. ఓం హాం శివదత్వాధిపతయే శివాయ నమః. ఓం హాం శక్తిదత్వాయ నమః. ఓం హాం శక్తిదత్వాధిపతయే శక్తిమతే నమః. ఓం హాం సదాశివతత్వాయ నమః. ఓం హాం. ఈ శైవాగం అనేటటువంటిది సాక్షాత్తు ప్రప్రథమంగా పరమేశ్వరుడే అనంతేశ్వరుడికి ఉపదేశించాడు. ఆ అనంతేశ్వరుడు అటు తర్వాత శ్రీకంఠ పరమేశ్వరుడు ఉపదేశించాడు. శ్రీకంఠ పరమేశ్వరుడు ఇంద్రుడికి, ఇంద్రుడేమో అనేక మంది మహర్షులకి, ఆ మహర్షులందరూ కూడా దేవర్షులకి, దేవర్షుల మానవులకి అందించారన్నమాట. ఈ విధంగా పరంపరాగతంగా సాక్షాత్తు పరమేశ్వర ముఖోద్భవమై ఈనాటి వరకు యాగమ విద్య అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా లోకంలో ప్రవర్తింపజేయబడుతోంది. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడు అనాది. పరమేశ్వరుడు అనాది అంటే పరమేశ్వరుడికి సాధనం ఏమిటి అంటే వేదములు. వేదముల అనాది, వేద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అనాది. అందువల్ల నుంచే వేద శివ, శివో వేద, వేదాధ్యాయి సదా శివ, తస్మాత్ సర్వప్రయత్నైన వేదమేవ సదాభ్యసేత అని మనకు మహర్షులు చెప్పారు. అన్నిటికీ కూడా మూలభూతమైనటువంటిది వేదమే. ఆ వేదమే పరమేశ్వరుడు. కాబట్టి అతి ప్రాచీనమైనటువంటి పరంపరాగతమైనటువంటి ఈ శైవాగమంలో చక్కగా ఈ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓం హాం బుద్ధితత్వాయ నమః. ఓం హాం బుద్ధితత్వాధిపతయే బుద్ధాయ నమః. ఓం హాం అహంకారతత్వాయ నమః. ఓం హాం అహంకారతత్వాధిపతయే అహంకృతినే నమః. ఓం హాం మనస్తత్వాయ నమః. ఓం హాం మనస్తత్వాధిపతయే సంకల్పాయ నమః. ఓం హాం శ్రోత్రతత్వాయ నమః. ఓం హాం శ్రోత్రతత్వాధిపతయే వ్యోమచారిణే నమః. ఓం హాం త్వక్తత్వాయ నమః. ఓం హాం త్వక్తత్వాధిపతయే సర్వాంగాయ నమః. ఓం హాం చక్షుస్తత్వాయ నమః. ఓం హాం చక్షుస్తత్వాధిపతయే ప్రకాశకాయ నమః. ఓం హాం జిహ్వాతత్వాయ నమః. ఓం హాం జిహ్వాతత్వాధిపతయే మహావక్త్రాయ నమః. ఓం హాం నాసాతత్వాయ నమః. ఓం హాం నాసాతత్వాధిపతయే విలుంబకాయ నమః. ఓం హాం వాక్తత్వాయ నమః. ఓం హాం వాక్తత్వాధిపతయే దుందుభయే నమః. ఓం హాం పాణితత్వాయ నమః. ఓం హాం పాణితత్వాధిపతయే సామదాయ నమః. ఇటువంటి ఈ శైవాగమంలో మొట్టమొదటగా మనం ప్రార్థించేది, పూజించేది ఎవరిని అంటే విఘ్నేశ్వరుణ్ణి. ఆదో పూజ్యో గణాధిప అని. కాబట్టి పరంపరాగతంగా శైవాగమోక్త విధానంగా మొట్టమొదటగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. ఆయన అర్చన, ఉపాసన అంతా చేస్తాం. అటు తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తాం. అటు తర్వాత అమ్మవారిని పార్వతీదేవిని ప్రార్థిస్తాం. అటు తర్వాత స్కందాది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివ పరివారములు వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాం. ఈ విధంగా ఆలయ నిర్మాణము, ప్రతిష్ట, ఉత్సవములు, నిత్యార్చనాది కైంకర్యములు అన్నీ కూడా చేస్తాం. ఇటువంటి ప్రతిష్టా భాగంలో తత్వార్చనలో ఉన్నటువంటి తత్వములు, ఆ తత్వముల యొక్క అధిపతులు, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓం హాం వ్యోమతత్వాయ నమః. ఓం హాం వ్యోమతత్వాధిపతయే సూక్ష్మాయ నమః. ఓం హాం వాయుతత్వాయ నమః. ఓం హాం వాయుతత్వాధిపతయే మాతరశ్వినే నమః. ఓం హాం అగ్నితత్వాయ నమః. ఓం హాం అగ్నితత్వాధిపతయే ద్విషానిధయే నమః. ఓం హాం జలతత్వాయ నమః. ఓం హాం జలతత్వాధిపతయే జలేశాయ నమః. ఓం హాం పృథ్వీతత్వాయ నమః. ఓం హాం పృథ్వీతత్వాధిపతయే శ్రీకంఠాయ నమః. ఈ విధంగా ఈ శైవాగమం యొక్క ఆరాధన, ఉత్సవం, ప్రతిష్ట వాటి గురించి తెలుసుకున్నాం. మన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో చక్కగా విద్యార్థులు శైవాగమ విభాగంలో చక్కగా తయారవుతున్నారు. సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు క్రమశిక్షణతో విద్యార్థులకు బోధిస్తూ ఉన్నారు. ఈ శైవాగమం గురించి ఈ విధంగా మనం తెలుసుకున్న తర్వాత ఇటు తర్వాత మనం బోధిస్తున్నటువంటి తంత్రసారాగమాన్ని గురించి మనం ఇకపైన తెలుసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద
नमो